ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. వార్తలకు స్వాగతం. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రొద్దుటూరు డీఎస్పీ భావన ప్రెస్ మీట్లో వారు మాట్లాడుతూ, ఈరోజు తెల్లవారుజామున టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ మహిళపై దాడి చేసి బంగారు నగలు అపహరించిన దొంగ సాయంత్రం 4:30 అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెల్లడించారు. 12 తులాల బంగారు నగలు స్వాధీనం. నిందితుడు ప్రొద్దుటూరు పట్టణం ఆర్ట్స్ కాలేజ్ రోడ్డులో నివాసముంటున్న రసూల్గా గుర్తింపు. 4 బంగారు గాజులు తాళిబొట్టు సరుడు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి. విలేకరుల సమావేశంలో టౌన్ సి యుగంధర్, ఎస్ఐలు మంజునాథ్, రాఘవేంద్ర రెడ్డి. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పులాంటిది. సో గుడ్ ఈవినింగ్ అందరికి. ఈ రోజు అనగా 9th ఫిబ్రవరి 4:45 AM కి అరౌండ్ ఒక అన్నోన్ పర్సన్ మాస్క్ అండ్ గ్లౌజ్ వేసుకొని ఒక ఆమె మనకి ఏకే రోడ్ లోని కంప్లైనెంట్ ప్రభావతి అనే ఇంట్లోని బయట ఊడుస్తుంటే ఇతను వచ్చి బెదిరించి మీ దగ్గర ఏముంటే అది ఇవ్వండి అని చంపుతామని బెదిరిస్తే ఆమె దగ్గర నుంచి ఒక 4 గాజులు, ఆమె తాలిబొట్టు మొత్తం కలిపి ఒక 12 తులాస్ ఉంటుంది ఎస్టిమేషన్ అండ్ 10 lakhs మార్కెట్ వాల్యూ. ఇది పట్టుకొని అతను పరారవుతారు. దీని తర్వాత మనం 5:10 లోపు మనకి కంప్లైంట్ వస్తుంది స్టేషన్ కి. ఇమీడియట్ గా మన వాళ్ళు రెస్పాండ్ అయ్యి మొత్తం చుట్టుపక్కల అంతా మెసేజ్ పంపిస్తారు అతని కోసం. ఆఫ్టర్ దిస్ ఈమె చెప్పిన కంప్లైంట్ ప్రకారం మనం ఒక కేసు రిజిస్టర్ చేయడం అవుతుంది టౌన్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు. ఆఫ్టర్ దట్ ఎస్పీ సార్ ఆర్డర్స్ మేరకు మనం ఒక 2 టీమ్స్ ఫామ్ చేసి అండర్ సిఐ అండ్ ఎస్ఐస్ ఒక 2 టీమ్స్ లా ఫామ్ చేసి సీసీ క్యామ్స్ వెతకడము, అతని కోసం గాలించడము, ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ఆఫ్టర్ దట్ అరౌండ్ 4:30 PM ఇన్ ద ఈవినింగ్ మనకి మానస హోటల్ అనే దగ్గర అతన్ని అరెస్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అతన్ని ఇంట్రాగేట్ చేసిన తర్వాత విల్ గెట్ టు నో దట్ ఎంటైర్ 12 తులాస్ అతని దగ్గరే ఉంది. ఇంటాక్ట్ గా మనం 12 తులాస్ పట్టుకుంటాము. అండ్ ఆల్సో దీనిలో ఒక క్రైమ్ వెహికల్ 2 వీలర్ కూడా మనం సీజ్ చేయడం జరిగింది. దీంట్లోని అతని పేరు అక్యూజ్ పేరు రసూల్. సో మనం ఎందుకు చేశారు అని అడగగా హీ మెన్షన్ దట్ ఇతను ఆర్ట్స్ కాలేజ్ రోడ్ లో ఉంటాడు అండ్ కంప్లైనెంట్ వాళ్ళ ఒక షాప్ ఉంటుంది కిరాణా షాప్ లో, దానిలో ఇతని కోసం శాలరీ పెండింగ్ పెడతారు. సో వీళ్ళని ఎలాగైనా హెరాస్ చేయాలి అనే మోటివ్ తోని ఇదంతా చేయడం జరిగింది అని అతను మనకు చెప్పాడు. సో దీని ద్వారా మేము చెప్పడం ఏమనగా టు ద పబ్లిక్ ఆల్సో, ఇట్లాంటిది ఏదైనా సస్పీషియస్ గా మీరు ఎర్లీ మార్నింగ్ కానీ నైట్స్ కానీ లైట్ ఫేడ్ అయిన తర్వాత మీరు ఏదైనా బయట తిరుగుతున్నప్పుడు సస్పీషియస్ గా ఎవరైనా కనిపిస్తే ఇమీడియట్ గా పోలీసులకు ఇన్ఫార్మ్ చేయండి, లోకల్ పోలీస్ కి. దాని వల్ల మనకి అడ్వాంటేజ్ ఉంటుంది ఇమీడియట్ గా పట్టుకోవడానికి ఏదైనా ఇష్యూ వస్తే. అండ్ ఆల్సో మీ సేఫ్టీ కోసం మీ ఇంట్లకు కానీ షాప్స్ కానీ వి రిక్వెస్ట్ టు ఇన్స్టాల్ సీసీ కెమెరాస్ ఆల్సో. థ్యాంక్ యూ.